హలో వైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఈరోజైతే ఒక ముఖ్యమైన వీడియో అన్నమాట. సో, కన్‌స్ట్రక్షన్ జరిగేటప్పుడు మనకు ఎలా ఉంటుంది? ఎలక్ట్రిసిటీ పాయింట్స్ ఎలా ఉంటాయి? ఏంటి అనేది క్లియర్‌గా చెప్పబోతున్నాను. సో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కంప్లీట్ అయ్యే కొద్దీ అనేది. సో, ఎవరైనా ఫస్ట్ టైం గనుక ఛానల్‌లోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. చాలా మంచి యూస్‌ఫుల్ వీడియోస్ అయితే ఆల్రెడీ మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశానండి. కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించినవి. ఎవరైనా కొత్తగా గనుక కన్‌స్ట్రక్షన్ చేసుకున్నట్టయితే వాళ్ళకి చాలా బాగా యూస్‌ఫుల్‌గా ఉంటాయి. సో, ఈరోజు వీడియో ఏంటంటే ఎలక్ట్రిసిటీ పాయింట్స్ అన్నమాట. మనం కన్‌స్ట్రక్షన్ జరిగే టైంలో ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ అనేవి పెట్టిస్తాము. అలానే మనకు ప్లగ్ పాయింట్స్ ఇంకా బల్బు అన్నిటి కోసము ప్లగ్ పాయింట్స్ అయితే మనం పెట్టేయడం అయితే జరుగుతుందనమాట. సో, అవి ఫినిషింగ్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈరోజు వీడియో. సో, మనకు కన్‌స్ట్రక్షన్ జరిగే టైంలో ఎలా తీసుకోవాలి, కిచెన్‌లో ఎలా పెట్టించాలనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఎవరైనా చూడనట్టయితే ఖచ్చితంగా చూడండి. సో, చాలా మంచి యూస్‌ఫుల్ వీడియో అండి అదైతే. సో, ఇవాళైతే మనకు ఫినిషింగ్ స్టేజ్ అనమాట. సో, మనకు ఎలక్ట్రిసిటీ పాయింట్స్ ఎక్కడైతే పెడతారో అవి కరెక్ట్‌గా పెట్టారా లేదా? మనకి ఏవేవి కావాలి? ప్లగ్ పాయింట్స్ ఎన్ని పెట్టారు? అండ్ ప్లగ్ పాయింట్స్‌లో కూడా మనకు పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. అలా ప్రతి ఒక్కటి కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇది చిన్నది, దాని పక్కది పెద్దది. సో, ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని వాళ్ళు ఉన్న టైంలోనే వాళ్ళకి చెప్పాలి. సో, మనకు తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పిలిస్తే డబల్ ఛార్జెస్ అవుతాయి. సో, ప్రతి ఒక్కటి పైన లైట్స్ ఉన్నాయా, బెడ్ ల్యాంప్స్ కానియండి, ఇంకా స్విచ్ బోర్డ్స్ కానియండి, ప్రతి ఒక్కటి ఒక రూమ్‌లో మనం ఎన్నైతే పెట్టామో అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు ముఖ్యంగా ఒక బుక్‌లో రాసి పెట్టుకుంటే బెటరు. ఇంకా ఒక్కొక్క దగ్గర అయితే మనకు నైట్ ల్యాంప్ కోసమని బెడ్‌రూమ్స్‌లో పెట్టిస్తాము. అండ్ ఏసీ కోసం పాయింట్స్ పెట్టిస్తాము. అలా ప్రతి ఒక్కటి కూడా చూసుకోవాలన్నమాట. ఒకటికి 2 సార్లు చూసుకోవాల్సి ఉంటుంది. సో, అక్కడ ఖచ్చితంగా ప్లగ్ పాయింట్ ఉందా లేదా అని చూసుకొని అది ఏదైతే లేదో వాళ్ళు ఏదైతే తీసేసారో అది రాసి పెట్టుకొని అవన్నీ కూడా నెక్స్ట్ వాళ్ళు వచ్చినప్పుడు పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది. సో, మాకు కూడా కొన్ని ప్లేసెస్‌లో ఏం చేశారంటే నేను ప్లగ్ పాయింట్స్ అయితే పెట్టేశాను. వాటిని డమ్మీ చేసేసారనమాట. అంటే క్లోజ్ చేసేసి పెట్టేశారు. అవి కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడైతే చూసుకుంటున్నాను ఎక్కడ ఏమేమి మిస్టేక్స్ జరిగినాయి అని. నేను చెప్పాను కదా డమ్మీ చేశారని. ఇదే అనమాట. నేను డిష్ వాషర్ దగ్గర ప్లగ్ పాయింట్ అనేది పెట్టాను. అలానే షింక్ కింద ఏంటంటే వాటర్ ప్యూరిఫైయర్ కోసం ఒకటి పెట్టించాను. సో, దీనికైతే ప్లగ్ పాయింట్ పెట్టారు. దీన్ని డమ్మీ చేసేసారనమాట. సో, నేను చూసి షాక్ అయిపోయాను. దీనికి ప్రత్యేకంగా ఇక్కడ ప్లగ్ పాయింట్ పెట్టించింది నాకు చిన్న డిష్ వాషర్ పెట్టుకుందామని. దాన్ని క్లోజ్ చేసేసారు. అండ్ ఇంకోటొచ్చేసి పూజ రూమ్‌లో అనమాట. కిచెన్‌లో ఎక్కడైతే పాయింట్స్ ఇచ్చారో ఖచ్చితంగా అన్నీ చెక్ చేసుకుంటున్నాను. మైక్రోవేవ్‌కి ఆన్ ఆఫ్ బటన్స్ ఎన్నిచ్చారు, అండ్ పెద్ద ప్లగ్ ఇచ్చారా, చిన్న ప్లగ్ ఇచ్చారా, ఇవన్నీ కూడా ఒకటికి 2 సార్లు చూసుకుంటున్నాననమాట. సో, అవన్నీ లేకపోతే మళ్ళీ రాసి పెట్టుకుంటున్నాను. ఎక్కడైతే నాకు మిస్టేక్స్ అనిపిచ్చాయో అవన్నీ కూడా నేను ఫోటోస్, చిన్న చిన్న క్లిప్స్ ఒకేసారి తీసుకున్నాననమాట. ఇప్పుడు వీడియో చేస్తున్నాను కదా! వీడియో చేసే కన్నా ముందే అవన్నీ కూడా లైన్‌గా ఒకసారి ఫోటో, చిన్న చిన్న వీడియో తీసి పెట్టుకొని తర్వాత వీడియో చేస్తున్నాను. నాలాగా ఎవరికన్నా అయ్యుంటే అలా జరగకూడదు, ఇలాంటి మిస్టేక్స్ ఉంటాయని క్లియర్‌గా వీడియో చేసి పెడుతున్నాననమాట. సో, ఇక్కడ కూడా ప్లగ్ పాయింట్స్ ఎన్నొచ్చాయి, స్విచెస్ ఎన్నొచ్చాయి, ఎక్కడెక్కడ ఏ కనెక్షన్స్ ఇచ్చారు అనేది చూసుకుంటున్నాను. పైన ఒకటి చిమ్నీకి ఇచ్చారు, బల్బ్ ఇచ్చారు, అలానే ఇక్కడ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఇది పూజ రూమ్. పూజ రూమ్‌కొచ్చేసి నేను ఒక ప్లగ్ పాయింట్ అనేది ఖచ్చితంగా పెట్టమన్నాను. ఎందుకంటే పూజ రూమ్ చుట్టూ ఏదన్నా లైటింగ్స్, ఫెస్టివల్స్ వచ్చినా, ఏదన్నా నాకు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు దాని చుట్టూ లైటింగ్స్ పెట్టుకోవాలనుకున్నాను. ఇక్కడ ప్లగ్ పాయింట్ మిస్ చేశారనమాట. సో, స్విచెసే పెట్టేసి ఒక డమ్మీ చేసి పడేశారు. సో, ఇది కూడా ఒకటి మిస్టేక్ ఉంది. అలానే పూజ రూమ్‌లో కూడా నేను శివుడి పైన ఒక లైటు అండ్ ఫొటోస్ కోసం సెపరేట్‌గా ఒక చిన్న లైట్ పెట్టుకుందామని ఇక్కడ 2 పెట్టించాననమాట. ఇక్కడ కూడా కంప్లీట్‌గా డమ్మీ చేసేశారు.
సో ఇది కూడా కంప్లీట్‌గా లేదనమాట. సో ఇలా ఉంటాయి మిస్టేక్స్ అనేవి. మనకు తెలీదు. సో మనం చూస్తుంటే ఒక్కొక్కటి డీప్‌గా ఎళ్తుంటే మనకు అర్థమవుతుందనమాట. ఇక్కడ కూడా నేను ఒక ప్లగ్ పాయింట్ అయితే పెట్టేయడం జరిగింది. ఎందుకంటే పూజ రూమ్‌లో లైటింగ్ ఏదన్నా కింద ఫోటోలకి ఏదన్నా లైటింగ్ పెట్టుకోవడానికి అక్కడ స్విచ్ బోర్డ్ ఉంటే బావుంటుంది అనిపించింది. సో అక్కడ ఒక స్విచ్ బోర్డ్ పెట్టిచ్చాను. సో ఇలా అనమాట. ఇంకా నెక్స్ట్ బెడ్‌రూమ్‌లోకొచ్చి చెక్ చేస్తున్నాను. బెడ్‌రూమ్‌లో గూడా ఏవన్నా మిస్ చేశారా? ఏమన్నా ఉన్నాయా అని. బెడ్‌రూమ్‌లో అయితే ఓకే. పర్వాలేదు. అన్ని ప్లగ్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో, ఇలాంటి మిస్టేక్స్ మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోలేరు కదా! పెద్ద ఇల్లు అయితే కన్‌స్ట్రక్షన్ జరుగుతున్న టైంలో ఇవెందుకులే ఇది ఎక్స్‌ట్రా ఇచ్చారేమో అని డమ్మీ చేసుకుంటారనమాట. సో, అలా కాకుండా మనము ఒకసారి కంప్లీట్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వాళ్ళ ఎలక్ట్రిసిటీ మీరక్కడే ఉంటే పర్వాలేదు. కానీ మొత్తం వర్క్ జరిగినంత సేపు మనం అక్కడ ఉండలేము. ఏదో ఒక వర్క్ మనకుండి మనం ఉండలేకపోతాము. సో, ఇలాంటి టైంలో ఏంటంటే వాళ్ళు వర్క్ ఫినిషింగ్ కానప్పుడే మనం కొంచెం వెళ్ళి అన్నీ చూసుకొని సెట్ చేసుకుంటే నెక్స్ట్ ఏవేవన్నా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఇప్పుడు కొన్ని చోట నాకు డమ్మీ చేసేశారు, కొన్ని ప్లగ్స్ పెట్టలేదు. ఇలాంటివన్నీ కూడా క్లియర్‌గా చెప్పేసి మళ్ళీ చేయించుకోవచ్చు. ఇవి తర్వాత చేయించుకోవాలంటే ఈ చిన్న పనులకే మళ్ళీ డబల్ ఛార్జ్ అనేది చేస్తారనమాట. సో, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ పాయింట్స్ అయితే ఇవి గుర్తుపెట్టుకోండి. మీరెన్నైతే పెట్టిచ్చారో వర్క్ జరుగుతున్న టైంలో అన్నీ కంప్లీట్‌గా వచ్చాయా లేదా? అన్ని స్విచ్ బోర్డ్స్ వచ్చాయా? ఏ స్విచ్ బోర్డ్స్ ఎక్కడెక్కడ పెట్టారు అనేది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఫ్యాన్ పాయింట్ అనేది ఎక్కడ పెట్టారు? మనకు వీలుగా ఉందా లేదా? అనేది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వీలైతే కనుక బెడ్‌కి పక్కగా పెట్టించుకోండి. ఎందుకంటే మనము మాట్‌కి వెళ్ళి స్విచ్ ఆన్ చేయలేము పడుకున్నప్పుడు. అలా ఆన్ ఆఫ్ సిస్టమ్ కనుక కొంచెం ఫ్యాన్‌ది బెడ్ పక్కన ఉంటే బెటర్ అనమాట. ఈ ఐడియా అయితే మాకు ఎలక్ట్రీషియనే ఇచ్చాడు. మాకు ఆ ఐడియా రాలేదు. అందుకే మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పాననమాట. బెడ్‌రూమ్స్‌లో అయితే బెడ్‌కి పక్కగా ఆన్ ఆఫ్ బటన్ అండ్ ఫ్యాన్ పెద్దగా తిరిగేది, చిన్నగా తిరిగేది స్విచ్ అనేది మనకక్కడ ఇచ్చారనమాట. సో, అది మాకు చాలా ప్లస్ అయింది. సో, అలా ఉండడం ఏంటంటే మనం ఫ్యాన్ చిన్నగా చేసుకోవాలన్నా, పెద్దగా చేసుకోవాలన్నా సరే మనం మళ్ళీ లేచి వెళ్ళాల్సిన అవసరం లేదు. రిమోట్ ఫ్యాన్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. కాకపోతే నార్మల్ ఫ్యాన్సే యూజ్ చేయాలనుకున్నట్టయితే అలా పెట్టించుకున్నట్టయితే కన్వీనియంట్‌గా ఉంటుంది. రిమోట్ ఉన్నా సరే, లేకపోయినా సరే మనకు పెద్దగా చేసుకున్నా, ఆన్ ఆఫ్ చేసుకున్నా సరే మనకు హ్యాండ్ దగ్గరగా ఉంటుంది మనం పడుకునే టైంలో. సో, కొంచెం లేచేసి మంచం మీద నుండి పక్కకి హ్యాండ్ పెట్టేస్తే సరిపోతుందనమాట. సో, అదొకటి ప్లస్ అయింది మాకు. సో, మిగిలిన ప్లగ్ పాయింట్స్ అయితే అన్నీ కూడా కరెక్ట్‌గానే ఉన్నాయి. కొన్ని మటుకు మిస్ చేశారు. మిగిలినవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా పెట్టారు. నెక్స్ట్ దీనిపైన డోమ్ అనేది వచ్చేస్తుందనమాట. అవి ఫిట్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఎలా జరిగింది, ఏంటి వర్క్ అనేది కంప్లీట్‌గా ఏమన్నా చేశారా మిస్టేక్స్ అనేవి మళ్ళీ ఇంకో వీడియో క్లియర్‌గా తీసి పెడతాననమాట. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఖచ్చితంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు రెగ్యులర్‌గా వచ్చేస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.